అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జైలు సూపరింటెండెంట్ పర్సనల్ బాండ్ తీసుకుని అల్లు అర్జున్ను రిలీజ్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో రేవతి భర్త భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప2 సినిమా చూడాలని తన కొడుకు అడిగితే సంధ్య థియేటర్కు తీసుకెళ్లానని భాస్కర్ తెలిపారు. జరిగిన దానిలో అల్లు అర్జున్కు సంబంధం లేదని చెప్పారు. అల్లు అర్జున్పై తాను పెట్టిన కేసును విత్డ్రా చేసుకునేందుకు రెడీగా ఉన్నానని తెలిపారు. అల్లు అర్జున్ను అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు తనకు సమాచారం ఇవ్వలేదని, ఆసుపత్రిలో తన మొబైల్లో న్యూస్ చూస్తూ ఈ విషయం తెలుసుకున్నానని చెప్పారు. సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. అల్లు అర్జున్ భారత సినిమాకు అంతర్జాతీయ గుర్తింపుని తీసుకొచ్చారని, ఆయన్ను గౌరవం ఇవ్వాలని, నేరస్తుడిగా చూడవద్దని బండి సంజయ్ అన్నారు. నేరుగా బెడ్రూమ్కు వెళ్లి అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పూర్తి వైఫల్యం ప్రభుత్వాందేనని ఆరోపించారు. థియేటర్లో తొక్కిసలాట కారణంగా మహిళ మృతి దురదృష్టకరమన్నారు. అయితే అక్కడకు వచ్చిన ప్రేక్షకులను కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు వేళ బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదైతే జరిగిందో అది బాధాకరమని, కానీ ఎందుకు ఒక వ్యక్తిని నిందించడం దురదృష్టకరమన్నారు. భద్రతాపరమైన ఇతర అంశాలను నటీనటులు ఒక్కరే చూసుకోలేరన్నారు. జాగ్రత్తగా ఉండమని సూచించడం మాత్రమే నటీనటులు చేయగలుగుతారన్నారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి తనకు సమాచారం తెలియదని, తెలుసుకున్న తర్వాత మాట్లాడతానని అన్నారు. అయితే చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టం తన పని తాను చేసుకుంటుందని అన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోనని రేవంత్ స్పష్టం చేశారు. ఇక అల్లు అర్జున్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప2 కలెక్షన్ల ప్రపంచం కొనసాగుతుంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన హవాను కొనసాగిస్తూ గురువారంతో మరో రికార్డును సొంతం చేసుకుంది. 2024లో అత్యధిక గ్రాస్ వసూలు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు భారతదేశంలో 726.25 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 1067 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. జల్పల్లిలోని తన నివాసం వద్ద జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడి ఘటనలో ఆయనపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో యాంటిసిపటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లు కోరారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. పిటిషన్ను కొట్టివేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ హైకమాండ్తో రేవంత్ భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా కేబినెట్ విస్తరణపై చర్చించారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించిన రాష్ట్ర ప్రగతిపై ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి సమగ్ర నివేదిక ఇచ్చారు. ప్రగతి నివేదికలో భాగంగా గ్యారంటీల అమలుతో పాటు రైతు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్ తదితర పథకాల అమలు, కుల గణన వంటి అంశాలను అధిష్టానానికి వివరించారు. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ కారు రేసులో అవినీతి ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఏసీబీ ఆయన్ను విచారించేందుకు సన్నద్ధమవుతుంది. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా గతేడాది ఫిబ్రవరిలో ఫార్ములా ఈ కారు రేసు జరిగింది. అయితే ఈ ఫార్ములా ఈ కారు రేసు నిధుల కేటాయింపులో భారీ అవినీతి జరిగినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సంస్థ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఉద్యమంలో స్ఫూర్తి నింపిన రూపాన్ని విగ్రహంగా మలుచుకున్నామని చెప్పారు. తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి సర్కార్ గెజిట్ ఇవ్వడం దారుణమన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా భారతమాత విగ్రహంపై గెజిట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి విగ్రహాలు పెట్టుకున్నామని, జీవో ఇస్తేనే వారి విగ్రహాలు పెడతామా అని ప్రశ్నించారు. ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి జీవో ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యమని ప్రజలు కాదన్నారు. ఆ పార్టీది తెలంగాణ వాదం కాదని, కాంగ్రెస్ వాదమని విమర్శించారు. ఐశ్వర్య ఆరోగ్య ఆనంద ఆంధ్రప్రదేశ్ సాకారమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర ఎట్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు.
10 సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. జాతికి, రాష్ట్ర ప్రజలకు ఇది అంకితమని రాసి సంతకం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సంతకాలు చేశారు. రాష్ట్రాన్ని టూరిస్టు డెస్టినేషన్గా మారుస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు లాంటి మహోన్నత వ్యక్తి సారథ్యంలో రాష్ట్రం దూసుకెళ్తుందని, గోవా వంటి ఫేమస్ టూరిస్టు స్పాట్లు నాశనమయ్యాయని అన్నారు. సీఎం చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కలలు కన్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారా మన భవిష్యత్తు బాగుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన వెనుక సీఎం చంద్రబాబు అవిశ్రాంత కృషి ఉందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్ను రూపొందించినట్టు చెప్పారు. దేశంలో విజన్ డాక్యుమెంట్కు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని, విజన్ 2020 ఫలాలు నేడు కళ్ల ముందు కనిపిస్తున్నాయి అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఏపీని మళ్లీ నంబర్ 1గా నిలబెట్టేందుకే ప్రయత్నాలు సాగుతున్నాయని పయ్యావుల కేశవ్ చెప్పారు. భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్గా అవేష్ ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తారని గ్రంథాలయ చైర్మన్ తెలిపారు. అంతేకాకుండా విద్యార్థుల కోసం ప్రత్యేకమైన పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని అన్నారు. డిఎస్సీ పరీక్షలు భాగంగా వాటికి సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీ గుర్తింపునిస్తుందని అన్నారు. కామారెడ్డి జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నిజాంసాగర్ మండలంలోని 7 స్లూయిస్ గేట్లను ఎత్తి యాసంగి సాగునీళ్లను విడుదల చేశారు. మంత్రి పర్యటన నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లిపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి గ్రామ పంచాయతీ, ప్రభుత్వ స్కూళ్ల నూతన భవనాలను ప్రారంభించి సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. నిషేధిత డ్రగ్స్ జాకెట్ల రూపంలో విక్రయాలు జరుగుతున్నందున వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మరింత కట్టుదిట్టంగా నిఘా పెంచి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు. రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటారని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా బాసరా త్రిపుల్ ఐటీలో రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. కాన్ఫరెన్స్ హాల్లో విద్యార్థులు అధికారులతో మాట్లాడి ట్రిపుల్ ఐటీ యొక్క సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే విద్యార్థుల సమస్యల గురించి సీఎంతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. సంచలనం రేపిన భూధన్ భూముల కుంభకోణంలో ఈడీ మరింత దూకుడు పెంచింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఎల్లుండి విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డికి సైతం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే స్కామ్లో ఆమద డెవలపర్స్కి చెందిన సూర్యతేజ్తో పాటు కేఎస్ఆర్ మైన్స్కి చెందిన సిద్ధారెడ్డి లాభపడినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే అమయ్ కుమార్ను ఈడీ అధికారులు విచారించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ను పోలీసులు అరెస్టు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా అవినాష్ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసుల తీరుపై అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగ్గవని, రైతులకు అండగా నిలబడడం తప్ప అంటూ పోలీసులకు నిలదీశారు. ఇక పోలీసులను కాగా అవినాష్తో పాటు పలువురు వైసీపీ నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. రైతాంగ సమస్యలపై వైసీపీ పోరుబాట పట్టింది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. R&B గెస్ట్ హౌస్ నుంచి ధర్నా చౌక్ వరకు నిరసన ప్రదర్శన చేసింది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాలను వైసీపీ నేతలు ఎండగట్టారు. రైతాంగ సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ఏడాదికి 20,000 ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వచ్చి 7 నెలలు అయినా ₹1 కూడా రైతులకు ఇవ్వకుండా మోసం చేశాడని దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వరి కొనుగోలు కేంద్రాలను కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో రైతులకు చెప్పినవన్నీ చేయడంతో పాటు అన్ని రకాలుగా వారిని ఆదుకున్నామని తెలిపారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నంద్యాలలో అన్నదాతకు అండగా వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు హామీల పేరుతో ఊతరగొట్టి ఇప్పుడు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. నంద్యాలలోని నూనెపల్లి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్లోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 66 మోసాలు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. 6 గ్యారంటీలో ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకుందని వారు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా వారికి వెంటనే 20,000 ప్రభుత్వం డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. 6 నెలలుగా కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా లోక్సభలో ప్రత్యేక చర్చ జరిగింది. ఇందులో విపక్షాల తరపున కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా చర్చను ప్రారంభించారు. ఎంపీగా ఇటీవలే పార్లమెంట్లో అడుగుపెట్టిన ఆమె లోక్సభలో ప్రసంగం చేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార ఎన్డీఏపై విమర్శలు చేశారు. ప్రజా హక్కులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తే శక్తిని రాజ్యాంగం మనకు కల్పించిందని, ఇది దేశ ప్రజలను కాపాడే సురక్ష కవచంలా ఉందని అన్నారు. అయితే దీన్ని బద్దలు కొట్టేందుకు అధికార ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. గత 10 ఏళ్లలో ఈ రక్షణ కవచాన్ని బలహీనపరిచిందని ప్రియాంక గాంధీ విమర్శించారు. రాజ్యాంగ అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్లో 2 రోజుల పాటు జరిగే చర్చను ఇవాళ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటిష్ పాలన అద్భుతంగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీలో భాగస్వాములు కానీ మదన్ మోహన్ మాలవ్య, లాలా లజపతి రాయ్, భగత్ సింగ్, వీర్ సవర్కర్ వంటి చాలా మంది రాజ్యాంగ రూపకల్పన కోసం గణనీయమైన కృషి చేశారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో చోటు సాధించారు. ఫోర్బ్స్ ఏటా వ్యాపారం, వినోదం, రాజకీయం, దాతృత్వం తదితర రంగాల నుంచి ప్రభావవంతమైన వ్యక్తుల ర్యాంకింగ్లను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది కూడా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను విడుదల చేస్తుంది. ఈ జాబితాలో భారత్ నుంచి మొత్తం 3కి చోటు దక్కింది. అందులో నిర్మలమ్మ తొలి స్థానంలో నిలిచారు. ఇక వరుసగా 6వ సంవత్సరం ఈ జాబితాలో మరో ఆమె చోటు దక్కించుకోవడం విశేషం. శాసనసభ వ్యవహారాలపై తెలంగాణ శాసనసభ శాసనమండలి సభ్యులకు పునర్చన తరగతులు ముగిసిన సందర్భంగా ఇబ్రహీంబాగ్లో విధి ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యాటక ప్రమోషన్లో ప్రజాప్రతినిధులు ప్రజలు భాగస్వాములు కావాలని, నెలలో 2 సార్లు పర్యాటక ప్రాంతాలను సందర్శించి వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావాలని మంత్రి జూపల్లి కోరారు. ధ్వంసమైన మన సంస్కృతి సాంప్రదాయాలకు తిరిగి ప్రాణం పోసి వాటిని భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సాంప్రదాయాలు, కళలు మన ఔన్నత్యాన్ని చాటుతాయని, కళలు అంతరించిపోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీని మోడర్న్ మున్సిపాలిటీగా దిద్దడమే లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. మున్సిపాలిటీలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రోడ్లపై ఆవులు, మేకలను వదలకూడదని సూచించారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయమై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. శిలాఫలకాలు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన అభివృద్ధి పనుల శిలాఫలకాలు ధ్వంసం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో పిఎస్లో ఫిర్యాదు చేశారు. తమ ఉద్యోగ క్రమబద్ధీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్వహిస్తున్న ఆందోళన కొనసాగుతుంది. నిరవధిక దీక్షలో భాగంగా పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ఉద్యోగులు నివాళి అర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఇప్పటి వరకు హామీని నెరవేర్చడం లేదని సంఘం నాయకులు పాడాల రవీంద్ర మండిపడ్డారు. వెంటనే ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కోదాడలో చలో హైదరాబాద్లో ధర్నా చేపట్టేందుకు బయలుదేరిన ఆర్పీలను పోలీసులు అరెస్టు చేశారు. వేతనాలు పెంచి తమను ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ధర్నాకి పిలుపునిచ్చారు ఆర్పీలు. ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న ఆర్పీలను కోదాడ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకంలోనూ తమను ఉపయోగించుకుంటున్నారని ఆర్పీలు అన్నారు. కానీ తమకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్పీల వేతనాలు పెంపుతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు, డ్రెస్ కోడ్ అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆర్పీలు హెచ్చరించారు. ములుగు జిల్లాలో గత 4 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ రోజు దీక్ష శిబిరం వద్దకు జిల్లా విద్యాశాఖ అధికారి వెళ్లి సమ్మె విరమింపచేయాలని, లేకుంటే ఉద్యోగం నుంచి టర్మినేట్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎవరు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా సమ్మె విరమించేది లేదని, ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతూనే ఉంటుందని ఉద్యోగులు తేల్చి చెప్పారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లిలోని బూక్య తండ ప్రజలు త్రాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. తండాకు మంచినీరు అందించే బోరు మోటార్ నడవకపోవడంతో 2 నెలలుగా మంచినీటి కోసం తండావాసులు సతమతమవుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా త్రాగునీటి కోసం బిందెలతో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామ కార్యదర్శి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా తమ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పై అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలంలోని ఆర్టీసీఎస్ బోర్లు అన్నదాతల పాలిట అక్షయ పాత్రలు అవుతున్నాయి. పాతాల గంగను పైకి తీసుకొస్తూ రైతులకు ఊరటనిస్తున్నాయి. ఈ నీటి మీద చుట్టుప్రక్కల రైతులు 50 నుంచి 100 ఎకరాలు పండించుకుంటున్నారని రైతులు తెలిపారు. ఇక్కడే కాకుండా పలు గ్రామాల్లో కూడా ఇలాంటి ఆర్టీసీఎన్ బోర్లు ఉన్నాయని తెలిపారు. ఈ బోర్ల కింద సుమారు 200 ఎకరాలు పంట సాగు చేసుకుంటున్నామని రైతులు తెలిపారు. కరెంటు సదుపాయం లేకుండానే వ్యవసాయం సాగు చేస్తున్నామని, ఇలాంటి ఆర్టీసీఎన్ బోర్లు పాడడం తమకు చాలా సంతోషంగా ఉందని రైతులు అంటున్నారు. కోకాపేటలో దొడ్డి కొమరయ్య కురుమల ఆత్మగౌరవ భవనం ఈ నెల 14న ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాల్గొనున్నారు. ఆత్మగౌరవ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కురుమ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కురుమ విద్యార్థి సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బోధులో నాసిరకంగా పనులు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. బోధు పంచాయతీ సెక్రటరీ డ్రైనేజీ నిర్మాణం పనులు నాసిరకంగా చేయిస్తున్నాడు. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ మండిపడ్డారు. నాసిరకం పనులు చేయిస్తున్న అధికారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. వికారాబాద్ జిల్లా కోస్గిర ఆధార్పై లగచర్ల బాధితులు ధర్నాకు దిగారు. లగచర్ల కేసులో సంగారెడ్డి జైల్లో ఉన్న హీరనాయక్ అనే రైతుకు గుండెపోటుతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి, అధికారులకు తండావాసులు కోరుతున్నారు. లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని లగచర్ల రైతు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లగచర్ల బాధితులకు ఏం జరిగినా రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని రైతు సభ్యులు వెల్లడించారు. ఓట్లు వేసి గెలిపించినందుకు తమను జైల్లో పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. లగచర్ల బాధితులందరినీ వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగుల చేతివాటం బయటపడింది. ఆసుపత్రికి వస్తున్న రోగుల నుంచి ఉద్యోగులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎన్నో బాధలతో ప్రైవేటు వైద్యం చేయించుకోలేని స్థితిలో ప్రభుత్వ హాస్పిటల్కు వస్తుంటే తమను పీడిస్తూ డబ్బులు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో లంచం ఇవ్వకపోతే ఏ పని జరగడం లేదంటూ వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 14న మహబూబాబాద్ జిల్లా కోర్టులో లోక్ అదాలత్తో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జిల్లా పోలీసు అధికారులతో జిల్లా జడ్జి సమావేశం నిర్వహించారు. కోర్టులో వేల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయని, అన్ని కేసులను ఏకకాలంలో పరిష్కరించడం సాధ్యం కాదని, అందుకే లోక్ అదాలత్ను వినియోగించుకునేలా బాధితులకు తెలపాలని జడ్జి తెలిపారు. రాజీ పడగలిగే క్రిమినల్, సివిల్, భూ తగాదా, మోటార్ వాహన ప్రమాదం, వివాహ, కుటుంబ తగాదా కేసులు తదితర కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని చలి వణికిస్తుంది. తీవ్రమైన శీతల గాలులు జనాల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలోని అత్యధిక జిల్లాల్లో చలి గాలులు వీస్తాయని అంచనా వేస్తుంది. ముఖ్యంగా రేపు ఉష్ణోగ్రతలు కనిష్టంగా 5 డిగ్రీల సెల్సియస్ స్థాయికి పడిపోవచ్చని పేర్కొంది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అప్రమత్తం చేసింది. చలి గాలులు తీవ్రంగా ఉంటుండడంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఐఎండీ సూచించింది. పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు గడిచిన 4 రోజుల్లో గరిష్టంగా 30 డిగ్రీల వరకు ఉండగా కనిష్టంగా 17 డిగ్రీలకు పడిపోయింది. వీటితో పాటు చలిగాలులు పెరగడంతో అన్ని వయసుల వారు ఇబ్బంది పడుతున్నారు. ఏజెన్సీలో రాత్రి వేళలో 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో సాయంత్రం 5 నుంచి ఉదయం 8 గంటల వరకు బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఉదయం 8 గంటలైనా మంచు దుప్పటి కమ్ముకుంటుంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.